ప్రకటన గ్రంథము ధ్యానాలలో 5వ అధ్యాయంలో భాగంగా చూద్దాము. కొన్ని క్రైస్తవ దేవాలయములలో పక్షిరాజు ఆకారం గల బలిపీఠము ఉండును. దానిపై తెరవబడిన పెద్ద బైబిల్ ఉండును. దానిని ఎవరు చదవరు. ఇంటి వద్దనే అందరూ ఎవరి బైబిల్ వాళ్ళు చదువుకుందరు. అది గుడిలో గౌరవార్థమై తెరిచి ఉంచుతారు. అలాగనే పరలోక సింహాసనమునందు తండ్రి కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనము ఎదుట ఒక పెద్ద బల్ల ఉన్నది. దాని మీద పెద్ద ఎత్తైన పుస్తకం ఒకటి ఉన్నది. ఆ పెద్ద సింహాసనము నొద్ద 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. అక్కడ ఉన్న దూతలైనను భక్తులైనను ఆ పుస్తకం విప్పలేరు. ఆ పుస్తకం పేరు శ్రమల పుస్తకము, శ్రమల గ్రంథము. దానిలో 21 గదులు ఉన్నవి. మొదటి 7 గదుల్లో ముద్రల శ్రమలు, తర్వాత 7 గదుల్లో బోరాల శ్రమలు, ఇంకొక 7 గదులలో పాత్రల శ్రమలు ఉన్నవి. ఇవి ఒక శ్రమను మించి మరొక శ్రమ ఉండును. ప్రభువు వచ్చి ఆ పుస్తకమును విప్పెదరు. అప్పుడు 4 జీవులు, 24 పెద్దలు, కోట్ల కొలది ఉన్న దూతలను పరమందు భూమి యందు భూమి క్రింద సముద్రంలో ఉన్న ప్రతి సృష్టమును ఈ గొర్రెపిల్లకి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగములు కలుగును గాక అని స్తోత్రించిరి.